రాగి అంబలిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సమ్మర్లో బాడీలో ఉన్న హీట్ని తగ్గించడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. రాగి అంబలి అనేది ఈ వీడియోలోని మనం రాగి అంబలిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 111. ఈరోజు నేను మీకు రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగి పిండి అండి, రాగి పిండిని ముందుగా తీసుకొని ఒక గ్లాస్లో వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. అప్పుడు ఈ పిండి బాగా నాని బాగా ఉడుకుతుంది అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా రాగి జావలు రాగి ముద్దలు అన్నీ తింటూ ఉంటారు కదా. ఎక్కువ సమ్మర్ అనగానే మనం టక్కున గుర్తొచ్చేది రాగి జావ. ఇది బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. మరి స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ని అయితే పెట్టుకుందామండి. మనం ఎన్ని గ్లాసులు తయారు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని గ్లాసులు వాటర్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్ అనేది హీట్ అవ్వాలి. అయినప్పుడు వాటర్ మనం కలిపి పెట్టుకున్న రాగి జావ మిశ్రమం ఉంది కదండి, మనం గ్లాసులో కలిపి పెట్టుకున్న దాన్ని అయితే వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది ఉడికే కొద్దీ థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇంత పలుచగా కనిపిస్తుంది కదా, ఉడికే వరకు మనకి చిక్కగా అయితే తయారవుతుంది. మేమైతే మజ్జిగ కలుపుకుంటామండి ఇందులో. అంటే మాకు అంత అలవాటు లేదు, కానీ హెల్త్కి చాలా మంచిదని చెప్పి సమ్మర్లో పిల్లలకి వేడి అది ఏమి ఉండదని చెప్పేసి ఈ రాగి జావను అయితే తాగుతూ ఉంటాం అనమాట. అందుకని మజ్జిగ కలుపుకొని తాగుతాం. అలవాటు ఉన్నవాళ్ళు అనుకోండి డైరెక్ట్గా కూడా తాగేస్తారు ఉప్పు వేసుకొని. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలాగా ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకాలి. పిండి ఉడికితే అప్పుడు మనకి చిక్కదనం అనేది వస్తుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన వెంటనే పిండి డైరెక్ట్గా వేసామనుకోండి, వాటర్లో కలుపుకుండా పిండి వేసినట్టయితే మనకి ఉండలుండలుగా అయిపోతుంది. వెంటనే కలుపుకుంటూ వేసుకుంటే పర్లేదు, కలుపుకోకుండా వేసుకుంటే మాత్రం ఉండలుండలుగా కట్టేస్తుంది. దీన్ని రాగి అంబలి అని కూడా పిలుస్తారండి. చాలా బాగుంటుంది. ఇలాగా పొద్దున్నే మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకొని మధ్యాహ్నం సాయంత్రం 4 o'clock ఆ టైంలో అయితే భలే ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే అలా తాగొచ్చు. పిల్లలకి కాబట్టి ప్లెయిన్లో ఇస్తే వాళ్ళకి కారం అది ఇష్టం ఉండదు కాబట్టి ఇలా తాగడానికి ఇష్టపడతారనమాట. చూడండి, ఇందాకటికి ఇప్పటికీ కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది. ఉడుకుతునే కొద్దీ థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనకి. ఇది బాగా ఉడకాలండి. చూడడానికి ఉడికిపోయినట్టే కనిపిస్తుంది, కానీ పిండి బాగా ఉడికితేనే మనకి మంచిదనమాట. ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే పొంగిపోతుంది కదా. ఇలా కలుపుకుంటూ తయారు చేసుకోవాలి. ఇందాకటికి ఇప్పటికీ చూడండి జావ అయితే ఇలా పలుచగా కాసుకుంటే డైరెక్ట్గా తాగేయచ్చండి. కొంచెం చిక్కగా కాసుకున్నాం అనుకోండి, కొంచెం తిక్కుగా అనిపించి నాలుగుకి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది. ఇలా అయితే సరిపోతుంది. మనం మజ్జిగ కూడా పోసుకోవక్కర్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇలాగే తాగేస్తారండి. బాగా ఇష్టంగా తాగే వాళ్ళు ఉంటారు కదా రాగి జావని, రాగి అంబల్ని. కొంచెం కొత్తగా తాగేవాళ్ళు, ట్రై చేసేవాళ్ళు అయితే కొత్తగా ఇలా కొంచెం ఒకటేసారి తాగలేం కాబట్టి కొంచెం మజ్జిగ కలుపుకొని తాగి అలా అలా మెల్లమెల్లగా మజ్జిగని అవాయిడ్ చేసి ఓన్లీ రాగి జావను మాత్రమే తాగడానికి ట్రై చేస్తాం అనమాట. ఇలా తిక్కుగా అంటే మనం కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి జావ అనేది రెడీ అయిపోతుంది. మట్టి కుండలో కాసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో చాలామంది ఏం చేస్తారంటే రాగి అంబలి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మట్టి కుండలోనే రాగి అంబలిని అయితే తయారు చేస్తారు. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఎవరైనా సమ్మర్లో చుట్టాలు హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ ఉన్నప్పుడు చుట్టాలు ఇంటికి వస్తూ ఉంటారు. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు మామూలుగా ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ అవి తెచ్చిస్తూ ఉంటాం కదా, దాన్ని పక్కన పెట్టేసి కూల్ డ్రింక్స్ అనేవి హెల్త్కి మంచిది కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం కాసుకున్న ఒక రాగి జావని గ్లాసులో పోసిస్తే వాళ్ళకి హెల్త్ మంచిది. అలాగే మంచి ఫుడ్ మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తాం కాబట్టి భలే అనిపిస్తుందండి. ఇలా ఇవ్వడానికే ట్రై చేయాలి. మేము కూడా ఏం చేస్తామంటే సమ్మర్లో ఎవరైనా
ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలు టీ చాలా వరకు ఎక్కువ మామూలుగా నార్మల్ కామన్ డేస్లో అయితే చాయ్ని ప్రిపేర్ చేస్తాము, టీని మామూలు చాయ్ని అయితే ఇస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు సమ్మర్లో కనుక ఎవరైనా ఇంటికి వస్తే మజ్జిగ తాగుతారండి, మజ్జిగ పుచ్చుకోండి చల్లగా ఉంటుంది, ఎండలో పడొచ్చారు కదా అని చెప్తూ ఉంటారు మా వాళ్ళు. నేను అందుకోసమనే మీకు చెప్తున్నాను. అంటే ఎండకు సంబంధించి బాడీ కూల్గా అవ్వాలి కదా, అందుకని చెప్పేసి మజ్జిగ తాగుతారండి, మజ్జిగ ఇమ్మంటారా అని అడుగుతారనమాట. ఎవరైనా చుట్టాలు అలా వస్తే మజ్జిగ తాగండి ఎండని పడి వచ్చారు కదా అని చెప్తూ ఉంటారు. అందుకని మీకు ఇది చెప్తున్నాను అనమాట. మనం ఎవరైనా ఇంటికి వస్తే కూడా ఈ సమ్మర్ టైంలో రాగి జావ కానీ మజ్జిగ ఉంటే మజ్జిగ కానీ ఒక గ్లాస్లో ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. వాళ్ళు ఎండని తిరిగి వస్తారు కాబట్టి వాళ్ళకి కూల్ అనిపిస్తుంది, మంచి ఫుడ్ ఇచ్చామని పేరు కూడా మనకి ఉంటుందన్నమాట. ఇలా బాగా ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా ఉడికి మనకి ఎటువంటి కడుపు నొప్పి అలా ఏం లేకుండా బాగా డైజెషన్ అవుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రాగి జావను మనం ఇలా కదుపుకుంటూ మధ్య మధ్యలో సిమ్లో పెట్టేసుకుంటే దాని పని అది చేస్తాక అది మెల్లగా మరుగుతూ ఉంటుంది. మనకి పని అని అనిపించదు కూడా ఇది ఇలా చేసుకోవడం వల్ల. ఎర్లీ మార్నింగ్ మనం లేవంగానే ఇది స్టార్ట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, రెడీ చేసి మనం ఆ సాయంత్రానికి మంచిగా చల్లారిపోయి మంచిగా ఉంటుంది, తాగడానికి అయితే బాగుంటుంది అనమాట. 4-3 ఆ టైంకి తాగితే బాడీలో హీటు అనేది టెంపరేచర్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. ఈ రాగిపిండి ఇంట్లో తయారు చేసుకున్నామండి. అందుకని ఈ రాగిపిండి కొంచెం రాగులు అనేవి నల్లవి కాకుండా మనకి చింతగింజ రంగులో ఉండే రాగులు ప్లస్ కొంచెం తెల్లగా ఉంటాయండి, అవి మిక్స్ చేసి తీసుకున్నాం కాబట్టి రాగిపిండి చాలా బాగుందన్నమాట. ఇప్పుడు బయట మనకి మార్కెట్లో రాగిపిండి వచ్చేసి నల్లగా కొంచెము కలర్ అయితే చేంజ్ ఉంటుంది అనమాట. మన రాగి జావ కాసుకున్నప్పుడు కూడా దాని కలర్ కూడా వేరేలా ఉంటుంది. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి మీకు చూడడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంట్లోది కాబట్టి ఎటువంటి చాలా నీట్గా కడిగి చేస్తూ ఉంటాం కదా, పిండి అనేది చాలా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అనమాట. వీలైనంత వరకు ఒక 2 కిలోలు రాగులు తెచ్చుకుంటే ఎండలో పోసేసి కడిగి పెట్టుకుంటే మనము సమ్మర్ మొత్తం సరిపోతుందండి. మనకి రాగి జావ అయితే థిక్నెస్ అయితే వచ్చేసిందండి. ఇలా వస్తే సరిపోతుందనమాట. ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనకి రాగి అంబలి అయితే చల్లగైపోయిందండి. చల్లారే కొద్దీ చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం మనం పలుచగా కాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం మనకి తగినట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత సాల్ట్ వేసుకొని మనం మజ్జిగ వేసుకుంటామని చెప్పాం కదా, మజ్జిగను వేసేసుకొని మిక్స్ చేసుకొని మనకి చిక్కదనాన్ని చూసి వేసుకోవచ్చండి. అంటే పలుచగా కావాలి అంటే కొంచెం మజ్జిగ ఎక్కువ వేసుకోవాలి, చిక్కగా కావాలి అంటే మజ్జిగ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. ఇంతే అండి, ఇంతే ఈజీగా రాగి జావను అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకేముంది, లేట్ సర్వ్ చేసుకోవడమే లేట్ అనమాట మనకి.